Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about Bank Nifty and Nifty analysis for tomorrow. First of all, మనం ప్రీవియస్ డే అనాలిసిస్ చేసుకుందాం. నా ప్రీవియస్ డే అనాలిసిస్ మనం ఏం డిసైడ్ చేసుకున్నాం. మార్కెట్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. నిన్న ప్రీవియస్ డే హై లో మధ్యలో క్లోజింగ్ ఇచ్చింది. ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ గ్యాప్ డౌన్ అయినా మనకి మార్కెట్ లో ఇదే రేంజ్ లో ఉంటుంది, వాలటైల్ రేంజ్ లోనే ఉంటుంది అని మనం డిసైడ్ చేసుకున్నాం. అదే డిస్కస్ చేసుకుని ఈ రోజు ట్రేడ్ కంటిన్యూ చేస్తున్నాం. బట్ ఈ రోజు మార్కెట్ సేమ్ టు సేమ్ మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి సేమ్ అదే లెవెల్ నుంచి రెసిస్టెన్స్ లెవెల్ నుంచి రిజెక్షన్ ఇచ్చి డౌన్ సైడ్ మూమెంటం జరిగింది. అది ఈ లెవెల్ వరకే వెళ్తుంది. దాని తర్వాత ఈ లెవెల్ లో స్ట్రాంగ్ కన్సాలిడేషన్ చేస్తే మళ్ళా దాని తర్వాత బ్రేక్ డౌన్ చేసి ఒక పుల్ బ్యాక్ లో మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. సో బట్ మనకి ఇక్కడ మూమెంటం ఎలా జరిగింది, బ్రేక్ డౌన్ వచ్చి పుల్ బ్యాక్ చేసి కంప్లీట్ గా సెల్ ఆఫ్ చేసి ఇదే రేంజ్ లో కన్సాలిడేషన్ చేసుకుంటా మళ్ళీ మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చి హయ్యర్ సైడ్ కి వెళ్ళిపోయింది. సో మనం ఇది ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలంటే, మార్కెట్ లో ఈ లెవెల్ ఒక సెల్లింగ్ జోన్, ఈ లెవెల్ లో సెల్లర్స్ ఏమైపోయారు, ట్రాప్ అయిపోయారు. సో మార్కెట్ లో ట్రాపింగ్ అనేది జరిగింది అనేది ఫిన్ నిఫ్టీలో అనేది ఫస్ట్ పాయింట్. ట్రాపింగ్ జరిగింది, సెల్లర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోయినారు అంటే మనకి ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోయారో అప్పుడు మనకి మార్కెట్ లో ఉండేది ఎవరు, ఓన్లీ బయర్స్. సో ఫస్ట్ పాయింట్, మార్కెట్ లో సెల్లింగ్ జరిగితే అది సెల్లింగ్ కాకుండా ట్రాప్ అయిపోయి ట్రాపింగ్ జరిగింది. ట్రాపింగ్ అవ్వడం వల్ల సెల్లర్స్ అందరు ఎగ్జిట్ అయిపోయి మార్కెట్ లో ఉండేది ఎవరు, ఓన్లీ బయర్స్. సో బయింగ్ కి మనం బయింగ్ ఆపర్చునిటీస్ ఆర్ బయర్స్ ఎక్కువ మంది ఉంటారని ఫస్ట్ పాయింట్. సో మనం మార్కెట్ లో ఇప్పుడు ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో బ్రేక్అవుట్ జరిగింది, మార్కెట్ హైయర్ సైడ్ చేసుకుంటూ మూమెంటం జరిగింది. సో మన ఐడియా ఓన్లీ, మన ఫోకస్ ఓన్లీ మార్కెట్ లో ఫిన్ నిఫ్టీలో కంప్లీట్ గా ఓన్లీ బయింగ్ కి మాత్రమే మనం ఫోకస్ చేసుకోవాలి. మన సెటప్స్ అన్ని ఓన్లీ బయింగ్ కి అంతే. ఇది మన పాయింట్ ప్రకారంగా క్లారిటీ బయింగ్ గా సెల్లింగ్ అనేది. సో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం ఏం డిసైడ్ చేసుకోవాలి, మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ లో ఉన్నది. మార్కెట్ సేమ్ క్లోజింగ్ అనేది 1 2 3 4 5 డేస్ ఒకటే లెవెల్ లో క్లోజింగ్ ఇస్తుంది అని చెప్పేసి నేను నా ప్రీవియస్ డే లో 4 డేస్ అని చెప్పాను, ఇప్పుడు 5 డేస్ అవుతుంది. సో 5 డేస్ తర్వాత సో మళ్ళా ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో వల్ల మిడిల్ లో కూడా కొంచెం హయ్యర్ లెవెల్ లో క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఏ విధంగా ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి చెప్తున్నాను, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్, ఇది మిడిల్ జోన్, మార్కెట్ ఈ లెవెల్ క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు ఫ్రైడే మార్కెట్ ఈ విధంగా ఈ లెవెల్ లో కన్సాలిడేషన్ చేసుకుంటూ మండే ఒక బ్రేక్ అవుట్ ఇస్తే, మండే కూడా లేదంటే ఫ్రైడే మోస్ట్లీ ఫ్రైడే లా కావచ్చు, అంటే కంప్లీట్లీ డే అంతా చాపీ రేంజ్ మార్కెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మార్కెట్ ఫ్రైడే లాగా అవ్వచ్చు. సో మోస్ట్ ప్రాబబిలిటీ ఈ రోజు ట్రెండింగ్ మూమెంటం జరిగింది కాబట్టి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కి రేపు కంప్లీట్లీ ఒక చాపీ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే రేంజ్ లో మార్కెట్ కన్సాలిడేషన్ చేసి మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్, మోస్ట్లీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. గ్యాప్ అప్ తర్వాత కన్సాలిడేషన్ ఇదే రేంజ్ లో చేసే ఛాన్సెస్ ఉంది. చేసి ఉంటే ఖచ్చితంగా ఇది ఒక లెవెల్, ఇది బ్రేక్అవుట్ అయితే రేపే బ్రేక్అవుట్ అయినా కూడా స్లో అండ్ స్టడీ గా పుల్ బ్యాక్ చేసుకుంటూ అప్ సైడ్ ఈ విధంగా మన టార్గెట్ అసైన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ వరకు 29,000. ఇది మనం ఫస్ట్ పాయింట్, ఓన్లీ బయింగ్ మాత్రమే చూసుకోవాలి. మార్కెట్ ఈ లెవెల్ లో ఓపెన్ అయితే మాత్రమే, ఈ లెవెల్ ఫ్లాట్ ఓపెన్ అయినా, ఈ లెవెల్ వరకు ఓపెన్ అయినా, ఈ లెవెల్ వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక వెయిట్ ఫర్ ఏ స్మాల్ పుల్ బ్యాక్. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పుల్ బ్యాక్ చేసి స్లో అండ్ స్టడీ ఇక్కడ డబుల్ ప్యాటర్న్ చేసి అక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చి పుల్ బ్యాక్ చేస్తే స్లో అండ్ స్టడీగా వెళ్లే ఛాన్స్ ఉంది. లేదంటే మార్కెట్ ఫ్రైడే కాబట్టి మోస్ట్లీ చాపీ చేసుకొని ఈ లెవెల్ క్లోజింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ మనం బయింగ్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఓన్లీ బయింగ్ మాత్రమే చెప్తున్నాను. సెల్లింగ్ నాట్ ఇంట్రెస్టెడ్. సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్లీ ఒకటే రేంజ్ లో కన్సల్టేషన్ చేస్తుంది. మనం డైలీ టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చేస్తే ఒక ఎం ప్యాటర్న్ లా చేస్తుంది అని చెప్పేసి అన్నాను. ఎం ప్యాటర్న్ లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకున్నాము. సేమ్ ఇదే లెవెల్ లో మనకి రిజెక్షన్ ఇస్తుంది అని చెప్పేసి అన్నాను. సేమ్ మళ్ళీ అదే లెవెల్ లో రిజెక్షన్ ఇస్తుంది. సో 52,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అదే విధంగా మన షార్టర్ టైం ఫ్రేమ్ లో చూస్తే
మనకి ఇది ఒక సపోర్ట్ లెవెల్ తో స్లో అండ్ స్టడీ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందని చెప్పాను. ఆ తర్వాత మార్కెట్ ఈ లెవెల్ కంప్లీట్లీ ఈ జోన్ లో కన్సాలిడేషన్ చేస్తుంది. మనకి బ్యాంక్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీ కంటే ఫిన్ నిఫ్టీలో ట్రేడ్స్ చేయడమే చాలా బెటర్. అందుకే ఫస్ట్ ఫిన్ నిఫ్టీ చెప్పాను. దెన్ ఆఫ్టర్ బ్యాంక్ నిఫ్టీ అయితే కన్సాలిడేషన్ చేసుకుంటే స్లో అండ్ స్టడీగా అంత ఈ చార్ట్ ప్యాటర్న్ అయితే అంత క్లియర్ గా లేదు. కాకపోతే మూమెంటం అనేది బోత్ ఇండైసెస్ లో జరుగుతూనే మూమెంటం జరుగుతుంది అనే ఒక ఇండికేషన్ తోటి ఫిన్ నిఫ్టీ ట్రేడ్ లో కంప్లీట్ బయింగ్ చూస్తున్నాం. సేమ్ ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే లెవెల్లో ఓపెన్ అయితే స్లో అండ్ స్టడీగా ఈ లెవెల్ వరకు టార్గెట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. 52,500 వరకు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ ఓపెన్ అయినా పుల్ బ్యాక్ చేసుకున్న తర్వాత ఒక డబుల్ ప్యాటర్న్ అయినా మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఓపెన్ అయినా ఒక డౌన్ సైడ్ చేసి స్లో అండ్ స్టడీగా మళ్ళీ ఒక బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్ లా ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి ఓన్లీ బయింగ్ కి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇది ఒక సపోర్ట్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది 50% ఫిబొనాచి లెవెల్. ఇది ఈ లెవెల్ వరకు మార్కెట్ ఏ రేంజ్ లో ఓపెన్ అయినా కూడా కంప్లీట్లీ వాలటైల్ టు సైడ్ వేస్ మాత్రమే ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ మాత్రం కంప్లీట్ అవాయిడ్ చేయడమే బెస్ట్. నేను నా ప్రీవియస్ డేలో అనాలిసిస్ ప్రకారంగా మార్కెట్ కంప్లీట్లీ ఒక పెద్ద రేంజ్ క్రియేట్ చేసింది అని చెప్పాను. నిఫ్టీ కంప్లీట్ అవాయిడ్ చేయండి అని కూడా చెప్పాను. నిఫ్టీ ప్రీవియస్ డే మిడిల్ లో క్లోజింగ్ ఇచ్చింది. ఇది ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో మిడిల్ లో క్లోజింగ్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఈ రోజు థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. నిఫ్టీ కంప్లీట్లీ ప్రీవియస్ డే ని కంప్లీట్ ట్రెండింగ్ మూమెంట్ చేసింది. ఈ రోజు కంప్లీట్లీ సైడ్ వేస్ ఇదే లెవెల్లో ట్రేడ్ అవుతుందని చెప్పాను. సో ఈ రోజు అనాలిసిస్ కూడా సేమ్ టు సేమ్. మార్కెట్ కంప్లీట్లీ ప్రీవియస్ డే హై లో మిడిల్ లో క్లోజింగ్ ఇచ్చింది. మార్కెట్ ఖచ్చితంగా ఇదే లెవెల్లో సైడ్ వేస్ చేసుకుంటూ వాలటైల్ చేసుకుంటూ ఉంటుంది. నిఫ్టీ కంప్లీట్ అవాయిడ్ చేయడం బెస్ట్. ఓన్లీ ఫిన్ నిఫ్టీ లో ట్రేడ్ ఆపర్చునిటీ కోసం ఫైండ్ చేసుకొని నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవడం బెస్ట్. ఇది నా బెస్ట్ సజెషన్ అంతే. అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.